ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ఆజ్ఞను మనము ఆయన వల్ల పొంది ఉన్నాము. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకు వచ్చే లాభం ఏంటి? ప్రేమించకపోతే వచ్చే నష్టం ఏంటి? మనిషిని ప్రేమించి ఈ సృష్టిని, అందులోని సమస్తమును కేవలం మనిషి కోసమే చేసిన దేవుణ్ణి ఏ విధంగా మనం ప్రేమించగలం? ఏదైనా ఇవ్వడం ద్వారా మన ప్రేమను ఆయనకి తెలియజేయడానికి ఆయన చేసిన సృష్టిలో దేనిని ఇచ్చి మన ప్రేమను తెలియజేయగలం? మనకిష్టమైన వారిని మనం ప్రేమిస్తాం. అది ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఆఖరికి కన్నబిడ్డలైనా సరే, మనకు నచ్చినట్లు ఉంటే ప్రేమించగలుగుతాం. వీళ్ళంతా మనతో కలిసి జీవించేవాళ్ళు కాబట్టి ప్రేమించడం, ప్రేమించకపోవడం అనేది జరుగుతుంటుంది. అయితే దేవుడు మనకు కనిపించడు కదా, మరి మనం దేవుణ్ణి ఎలా ప్రేమించగలం? అయితే దేవుడు ప్రేమామయుడు, జాలి, దయ కలవాడు కాబట్టి ప్రేమించే బాధ్యత దేవునిది అని మనం అనుకుంటాం. మన అవసరాలు తీర్చడానికి లేదా తీర్చుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్తాం తప్ప నిజంగా దేవుణ్ణి ప్రేమించి మాత్రం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తోటి వారిని ప్రేమించలేని వారు దేవుణ్ణి ప్రేమించలేరు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పి మన సహోదరుని ద్వేషిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. మన తోటి వారిని ప్రేమించకుండా మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా అవి దేవుని దృష్టికి ఎన్నిక కావు. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తే ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతాం. అప్పుడు మనం ఆకలి వేసిన వారికి అన్నం, దాహంగా ఉన్న వారికి నీళ్లు, బట్టలు లేని వారికి బట్టలు, రోగిగా ఉన్నవారిని పలకరించడం, చెరసాల్లో ఉన్నవారిని ఆదరించడం, ఇవి ఒకరికి చేస్తే దేవుడికి చేసినట్లు. ఈ లేఖన భాగములో వీరిని ప్రేమించాలని లేఖనం తెలియజేస్తుంది. మనం మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించలేకపోతే మనం దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. మన తోటి వారిని ప్రేమించే హృదయం మనకు లేనప్పుడు మనం మందిరానికి వెళ్ళినా, బైబిల్ చదివినా, ప్రార్థించినా అవన్నీ దేవుని దృష్టిలో వ్యర్థములే. కాబట్టి మనం దేవుని ప్రేమించేద్దాం, మన తోటి వారిని ప్రేమిద్దాం, మన సహోదరుల్ని ప్రేమిద్దాం, మనతో కలిసి జీవించే వారిని ప్రేమిద్దాం. మనం ప్రేమించడం ద్వారా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని రుజువుపరుచుకుందాం. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే నీ తోటి వారిని ప్రేమించు. ఇంకా ప్రేమ గల హృదయం కొరకు ప్రార్థించు.
దేవుడు అట్టి బాధ్యత మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మరి ఒకసారి ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము మిమ్మల్ని ప్రేమించే విషయంలో మరి ఒకసారి లేఖన భాగములో ఉంచి మేము మిమ్మల్ని ఎలా ప్రేమించాలనేది మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. నేర్చుకున్న దాని ప్రకారం జీవించగలిగిన హృదయాలు మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని మీరు దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. అలాగనే ప్రియమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పిల్లల ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. అలాగనే వివాహాలు కాని వారికి అవటకు సహాయం చేయండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. గర్భఫలము లేకున్న వారికి గర్భఫలాలు ఇవ్వండి. అలాగనే ప్రియుడా, మీ కొందనాళ్ళు ప్రస్తుతైన తల్లి బిడ్డలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లలకు ఉన్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించమని మా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.